విశాఖ వేదికగా స్టీల్ ప్లాంట్ సాధన లక్ష్యంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభ విజయవంతమైందని సింహాచలం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషర్ల ప్రసాద్ అన్నారు. సోమవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల నేను టీడీపీ విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభ విజయవంతమైందన్నారు. బహిరంగ సభా వేదికగా కాంగ్రెస్ పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిక్లరేషన్ ప్రకటించిందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతానని షర్మిల చెప్పారని, బాబు జగన్ పవన్లు కేంద్రంలో మోదీ వద్ద మోకరిల్లుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కనీసం పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై షర్మిల పోరాటం చేస్తున్నారన్నారు. దేశానికి అతను ఎన్ని త్యాగాలు చేశారు అక్కడ ఉన్న నాయకులు. మరి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాబు భరోసా భవిష్యత్తు గ్యారెంటీ ఉండొచ్చు జరగచ్చు, కానీ నేను పార్టీ యొక్క జేఎన్ఎన్ అనే అద్భుతమైన పథకాన్ని పెట్టి తీసుకుని వచ్చి విశాఖపట్నం అభివృద్ధి చేసిన కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి ఏముంది, మరి ఈ చేసిన అభివృద్ధి ఏమో. ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో అతను ఎన్నో పనులు ఎన్నో సమస్యలు తెలంగాణలో ఉన్నా సరే వచ్చి ఇక్కడ మన గొంతు కలుపుతున్నారు. అలా గొంతు కలిపిన సీఎం ఎవరైనా ఉన్నారా? మరి గతంలో కేసీఆర్ ఉన్నారు. ఎంతసేపు తెలంగాణ పైన, తెలంగాణ సాధన కోసం ఆంధ్రప్రదేశ్ పైన విషం కక్కారు. కానీ ఏనాడు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రుల గురించి మాట్లాడలేదు. అదేవిధంగా షర్మిలారెడ్డి గారు ఈరోజు చేస్తున్న పోరాటానికి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈ రాజకీయ పార్టీలు, ఈ 3 రాజకీయ పార్టీలు కింద స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో వీళ్ళకి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే మరి వైసీపీ నాయకులందరూ లబో దీపమంటూ విపరీతంగా గ్రామాల్లో తిరిగారు, వీధుల్లో తిరిగారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ఒకసారి గంట కొట్టమన్నారు, ఒకసారి మరి లైట్ వెలిగించమన్నారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. మరి మన ఆంధ్రుల హక్కు అయినటువంటి స్టీల్ ప్లాంట్ దాన్ని అమ్మేసుకుంటుంటుంటే ఎందుకు ఇలాంటి పోరాటాలు ఎందుకు చేయలేదు? వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు నమ్ముతారా? మరి పవన్ కళ్యాణ్ గారు 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అన్నారు బీజేపీ నాయకుల్ని కాకినాడ సభలో. మరి అతను ఎందుకు పోరాటం చేయట్లేదు బీజేపీ పైన? మరి వీళ్ళు అసలు ఉద్దేశం ఏంటి? పోరాటమే కదా ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సింది. అలాంటి పోరాటాలను పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తాకట్టు నడివీధుల్లో, ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టి ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకెళ్లారో ఆ నినాదం పాడు చేసేసి, రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు పాదయాత్ర చేసి మరి జలయజ్ఞం చేసి ఎంతో చేస్తే వాటిని కూడా పాడు చేసేసి బీజేపీ పార్టీ ఏంటండి? ఒక మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీ కేవలం మతం మీద అభిమానం చూపించే పార్టీ కాదు, మతాన్ని అడ్డు పెట్టుకొని అధికారం వెళ్ళబోస్తున్న పార్టీ. అంతే తప్పించి మతం మీద అదేమీ అభిమానం కాదు. అదే అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో దేవాలయాలు కూల్చేశారు, రామతీర్థంలో రాముడి తల నరికేశారు, అదేవిధంగా అంతర్వేదిలో రథాన్ని కాల్చేశారు, మరి ప్రతి గ్రామంలోనూ విగ్రహాలు ధ్వంసం చేశారు. మరి ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక క్రిస్టియన్ని చైర్మన్గా నియమించారు. మరి పింక్ డైమండ్ అన్నారు, ఏమైంది? ఎక్కడుంది ఆ పింక్ డైమండ్? ఇట్లా మతం మీద, హిందుత్వం మీద ఎన్నో అబద్ధాలు ఆడి మరి శారదాపీఠం స్వామీజీని తీసుకుని వచ్చి ఇతను ఋషికేశ్లో మునిగి మరి నేను హిందువుని అయిపోయాను అన్నారు. ఇన్ని చేస్తున్నా, ఇన్ని అక్రమాలు చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు 5 ఏళ్ళు ఒత్తాసు పలికారు, కానీ అతనికి చేస్తున్న అప్పులకి మద్దతు పలికారు, కానీ అతను చేస్తున్న అకృత్యాలకి మీరు దన్నుగా నిలబడ్డారు. కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు పాకిస్తాన్ వెళ్ళి కూడా అక్కడ ఉండే మరి టెర్రరిస్టులు కాల్చేస్తారే? మరి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ దేవాలయాలు కూల్చిన వాళ్ళు ఎందుకు పట్టుకోలేదు మీరు?
రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు హిందుత్వమే కదా మీ నినాదం. హిందుత్వం నినాదం అయినప్పుడు ఆ హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటుంటే ఆ ప్రభుత్వం మీరు ఎందుకు పట్టించుకోలేదు? అంటే మీ వెనకాతల హిందుత్వం అనేది ఒక ముసుగు, మీ మీద ఉన్నది ఒక ముసుగు. బీజేపీకి హిందుత్వ ముసుగు తొడుక్కుంటూ మరి ప్రజల వీక్నెస్ని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీని బురద జల్లుతూ, కాంగ్రెస్ పార్టీ ఏదో మరి మైనారిటీ పార్టీ అని, మరి క్రిస్టియన్ పార్టీ అని, ముస్లిం పార్టీ అని రోజు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ మీరు చేసింది ఏముందండి?